అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మద్దతుగా వచ్చే రాజకీయ నేతలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమం అణిచివేతకు గురి చేస్తున్నారని మత్స్యకారులు మండిపడుతున్నారు. నక్కపల్లి నేషనల్ హైవేపై నిరసనకు దిగారు. మత్స్యకారులు హైవేపైకి రాకుండా పోలీసులు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టారు. దీంతో గ్రామాలకు పోలీసులకు మధ్య, గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన చూస్తున్నాము. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నక్కపల్లి నేషనల్ హైవేపై నిరసనకు దిగారు మత్స్యకారులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాము. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా గత కొద్ది కాలంగా మత్స్యకారులు అలాగే గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. బల్క్ డ్రగ్ పార్కును అక్కడ ఏర్పాటు చేస్తే పర్యావరణం విధ్వంసానికి గురవుతుందని, అంతేకాకుండా అక్కడ వ్యర్థ పదార్థాలన్నీ కూడా నీటిని కలుషితం చేస్తాయని, అది వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తుందని అక్కడ పెట్టొద్దంటూ కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల మత్స్యకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలం క్రితం హోమ్ మినిస్టర్ అనితను కూడా ఘెరావ్ చేశారు. ఆమె కాన్వాయ్కి అడ్డంగా చెట్లను నరికి అడ్డంగా వేసి మహిళలు పెద్ద ఎత్తున ఆమెను గ్రామంలోకి రానివ్వకుండా, అలాగే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టకూడదు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని నిర్మించకూడదు అని చెప్పేసి ఆమెను హామీ ఇవ్వాలని కూడా ఘెరావ్ చేశారు. అయితే సీఎంతోనూ డిప్యూటీ సీఎంతోనూ మాట్లాడతానంటూ కూడా ఆమె వెనుదిరిగారు. అలాగే అప్పటి నుంచి కూడా బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా గ్రామాల వారీగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నక్కపల్లి నేషనల్ హైవేపై బైఠాయించి పెద్ద ఎత్తున ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారు. అలాగే పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి రవిచంద్రన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవిచంద్ర, రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు, సీఎంతో డిప్యూటీ సీఎంతో మాట్లాడతామని. వాళ్ళు ఎందుకు శాంతించట్లేదు? వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు రోజు రోజుకి ఉధృతం అవుతున్నాయి. ప్రధానంగా స్పష్టమైన హామీని ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు మరోసారి రోడ్డెక్కారు. ప్రస్తుతం రాజయ్యపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా జాతీయ రహదారిని దిగ్బంధించడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వారిని నియంత్రించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒక విధంగా ట్రాక్టర్లను అడ్డుపెట్టి ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటిని కూడా దాటుకుని జాతీయ రహదారిపైకి వచ్చారు. ప్రధానంగా తమకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయ పక్షాలు కానీ లేకపోతే ఇతర సంఘాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చి రాజయ్యపేట కానీ లేకపోతే చుట్టుపక్కల ఏవైతే బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్నారో అందరినీ భయోందనలకు గురి చేసే ప్రయత్నం యంత్రాంగం చేస్తుందనేది ప్రధానమైన అభ్యంతరం. ఈ క్రమంలోనే మత్స్యకారులంతా కూడా రోడ్డెక్కారు. ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళనను చేస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా అక్కడ స్థానిక ప్రజలతో సంయమనంతో వ్యవహరించే ప్రయత్నమే చేస్తోంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారితో నిరంతరం చర్చలు జరిపే ప్రయత్నాన్ని స్థానిక యంత్రాంగం చేస్తోంది. వారు లేవనెత్తుతున్న సమస్యలు ఏవైతున్నాయో వాటిని కూడా పరిష్కారం చూపించే ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తోంది. ఒకవైపు బల్క్ డ్రగ్ పార్క్ బాధితుల ఆందోళన ఉధృతం అవుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా వీలైనంత వరకు వారిని శాంతం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం నేషనల్ హైవే పైన వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి దేవి. రవిచంద్ర, వీళ్ళ వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి, అందుకే వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనేది ఒక వాదన వినిపిస్తోంది. అదేగా రాజకీయ అంటే బల్క్ డ్రగ్ పార్క్ అని లేదా చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ కారణంగా ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటున్న మత్స్యకారులు కావచ్చు, లేకపోతే ప్రభావిత గ్రామాల ప్రజలు మొదటి నుంచి కూడా ఈ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడున్న బల్క్ డ్రగ్ పార్కే కాదు, గతంలో ఉన్న అక్కడ ఇండస్ట్రీస్ ను కూడా వాళ్ళు వ్యతిరేకించిన పరిస్థితి. మొత్తం పర్యావరణం దెబ్బతింది. ప్రధానంగా మత్స్యకారులు, చేపల వేట మీద ఆధారపడే మత్స్యకారులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఫార్మా ఇండస్ట్రీస్ తమ వద్ద వద్దు అనేది ప్రధానంగా వారు చెప్తున్నది. దీని వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని లేకపోతే ఇతర అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు మాత్రం తమకు ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటున్నామో ఆ వద్దనే విషయాన్ని మీద చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా పాజిటివ్ గా ఆలోచించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. రాజకీయ పక్షాలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ మద్దతును ప్రకటిస్తున్నాయి. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇటీవల
విశాఖ జిల్లా పర్యటనకు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తమ వైఖరిని ప్రకటించారు. ఓవరాల్ గా రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రజల వైపు మద్దతుగా నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేవి. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. హైవేపై బైఠాయించి ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వారు పోలీసులకు అలాగే గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేస్తే గనక పర్యావరణం విధ్వంసానికి గురవుతుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితంగా మారుతుంది, తాము భూములను కోల్పోతామంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.